జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి రూపొందించిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం తెలుగు శుభోదయం పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠాన్ని ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా తెలుగు భాషపై అభిమానంతో తెలుగును ద్వితీయ భాషగా తీసుకున్న విద్యార్థులందరూ అభినందనీయులు, ప్రశంసనీయులు, కడు సమర్థులు. మీ భాషాభిమానానికి చాలా సంతోషం నాన్న. తెలుగును ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళం గౌరవించాలి. మధురమైన మన భాషని, అజంతా భాషని, తేనెలొలుకు తెయ్యని భాషని మనం తప్పకుండా దానికి ఒక మంచి గౌరవాన్ని ఇవ్వాలి, మంచి స్థానాన్ని ఇవ్వాలి. ఇక ముందుగా మనం చెప్పుకునే పాఠం శ్రీకృష్ణ రాయబారం. తిక్కన సోమయాజి 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి, మన్మసిద్ధి ఆస్థాన కవి. కవిత్రయంలో ద్వితీయుడైన కవితా రచనలో అద్వితీయుడు తిక్కన సోమయాజి. అతడు రాసినటువంటి మహాభారతంలోని ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుంచి తీసుకోబడిందే శ్రీకృష్ణ రాయబారం. ఇక కవి పరిచయం మీరు పాఠ్యపుస్తకంలోది చదువుతారు, కానీ ఒక్కసారి సారాంశం వింటే మీరు లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, అలాగే సందర్భ సహిత వ్యాఖ్యలు రాయడానికి వీలుగా ఉంటుంది. ఇక తిక్కన సోమయాజి రచించినటువంటి ఈ పాఠ్య భాగంలో శ్రీకృష్ణుడు ఏంటంటే పాండవుల పక్షాన రాయబారిగా వస్తాడు. పాండవులు అక్కడ వాళ్ళది అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తయ్యాక ధృతరాష్ట్రుడు ఏమంటాడు, ఇది పూర్తయిన తర్వాత మీ అర్ధరాజ్యాన్ని మీరు పరిపాలించుకోండి అంటారు. కానీ వాళ్ళది పూర్తి అయిపోయింది. అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయిన వారు నోరు కదలపకపోవడంతో ఇకేం చేసేది లేక యుద్ధానికి సిద్ధమవుతారు. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు ఒక్కసారి, ఎందుకు అంటే ధర్మం గురించి వారికి చెప్పి వచ్చిన తర్వాత చూద్దాం, వినకపోతే యుద్ధానికి సిద్ధమవ్వండి అని చెప్పి ఇక్కడ ధృతరాష్ట్రుడి వద్దకి రాయబారిగా వస్తాడు. ఇక శ్రీకృష్ణుడు గంభీరంగా సభ్యులు ఆనందంతో వింటూ ఉండగా ఈ విధంగా వివరిస్తాడు. ఓ మహారాజా, మీకు తెలియని విషయాలు లేవు. అయినా తన వారికి న్యాయాన్ని, పరమహితాన్ని చెప్పడం ధర్మం అని నేను వచ్చాను. నీకు పాండవులని, కౌరవులని భేదం లేదు. కావున వారిని పాలు నీళ్ళలాగా కలిసి ఉండేటట్లు చేయమంటాడు. భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, గౌరవం, స్నేహము, దయకలదని ప్రసిద్ధికెక్కింది. ఆ వంశంలో మీ అన్నదమ్ములు అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు అలాగే పాండురాజు, మీరిద్దరూ కూడా గుణవంతులు. ఇక నీ పుత్రుల యొక్క మీ పుత్రులందరూ కూడా మీ వంశ కీర్తి భారాన్ని వహించగలిగినటువంటి వారే. మరి ఇప్పుడు ఈ మంచి ప్రవర్తనను ఎందుకు తప్పాలి? ఈ కురువంశానికి నీవే ఆధారం కదా. కౌరవ పాండవుల వల్ల కలిగే మంచి చెడులన్నీ నీకే చెందుతాయి. కాబట్టి మంచి మనస్సుతో ఆలోచించి ప్రజలు మెచ్చుకునేటట్లు ఎలాగైనా నువ్వే చెయ్యాలి. కౌరవుల చెడు ప్రవర్తనల వల్ల బంధువుల అందరి మనసులు బాధపడుతున్నాయి. కానీ కౌరవులు భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కౌరవ పాండవులు సంధి చేసుకుని శాంతిగా ఉంటే నాకు, నీకు, ఈ కురువంశానికి, ఈ రాజులకు, భూమండలానికి క్షేమకరం. వీరి మధ్యగానే యుద్ధం జరిగితే అందరికీ ఆపద కలుగుతుంది. అసలు పాండవులలో భీమార్జునులను ఎదిరించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అలాగే ద్రోణ భీష్ములతో సమానులు ఎవరూ లేరు. ఒకవేళ వీరి మధ్యలో కానీ యుద్ధం జరిగితే, యుద్ధం చేసి వీరు చనిపోవడం కంటే వారందరూ నీ సైన్యములై కలిసి ఉంటే మంచిది కదా. కాబట్టి సంధి చెయ్యి. రాజా, నీవు సంధి విషయమై నిర్లక్ష్యం చేస్తే భూమిపై ఉన్న సమస్త జనులకు ఆపద కలిగించినట్లు అవుతుంది. కౌరవ పాండవుల్లో ఎవరికి చావు, బాధ కలిగినా నీకు దుఃఖం తప్పదు. ఎందుకంటే అంతా నీవారే కదా. కౌరవ పాండవులు ఇద్దరు పరాక్రమం కలవారు, భుజ బలం కలవారు. పట్టుదలతో అంటే పట్టుదలకు పోయి వ్యర్థంగా యుద్ధంలో చావడాన్ని చూస్తూ ఊరుకోలేం కదా. వారి అందమైన శరీరాల్లో ఆయుధాలు దిగి వారు విలవిలలాడుతూ మరణించడాన్ని మనం ఓర్చుకోలేము. ఇలా కాకుండా ఈ రెండు పక్షాల వారిని నీవు రక్షించు.
పాండవులు తండ్రి లేని పిల్లలు. వారిని నీవే బాల్యం నుంచి పెంచావు. వారిని అకారణంగా మధ్యలో విడిచిపెట్టకుండా చివరిదాకా వారిని రక్షించు. పాండవులంతా ఒకే మాటగా నీతో ఇలా చెప్పమన్నారు: మా పెద్దండ్రి ఆజ్ఞ ప్రకారం, పెద్ద తండ్రి అంటే పెద్ద నాన్న, మా పెద్దనాన్న ఆజ్ఞ ప్రకారం అర్ధరాజ్యం మాకు తిరిగి వస్తుందని అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసి వచ్చాము. మాకు తల్లి, తండ్రి, బంధువు అన్నీ మా పెద్దనాన్నయే. మా వల్ల ఏమన్నా తప్పు ఉంటే మమ్మల్ని సరిదిద్దమని చెప్పండి. ఇది మేము తప్పు చేశామని చెప్పండి, మేము దిద్దుకుంటాం. పాపము చేత ఉత్తమ ధర్మము, అసత్యము చేత నిర్మలమైన సత్యము గట్టెక్కలేక చెడిపోయిన చెడు స్థితిలో ఉన్నప్పుడు సమర్థులైన వారు దాన్ని ఉపేక్షిస్తే అది వారి తప్పు అవుతుంది. కానీ దైవం మాత్రం ధర్మాన్ని తప్పక గట్టెక్కిస్తుంది, సత్యానికి శుభం కలిగించి రక్షిస్తూ ఉంటుంది అని పాండవులు ఈ సభలోని వారందరికీ చెప్పమన్నారని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో అంటాడు. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? ఓ రాజా, పాండురాజు రాజ్య భాగం అంటే పాండురాజు యొక్క అర్ధరాజ్యం ఉంది కదా, అది పాండవులకిచ్చి నీ పాలు నీవు, నీ పుత్రులు, మనుమలు అనుభవిస్తూ సుఖంగా ఉండండి. ధర్మరాజు న్యాయ ప్రవర్తన, ధర్మము, సత్యనిష్ట నీకు తెలియనివి కావు కదా. అవసరమైతే యుద్ధానికి తగిన సామర్థ్యము ధర్మరాజుకు ఉన్నదని నీకు తెలుసు. ధర్మరాజు దిగ్విజయ యాత్ర చేసి గొప్ప సంపదతో ప్రశాంతంగా బ్రతుకుతూ ఉండగా దుర్యోధనుడు శకుని చేత జూదం ఆడించి ఆయన సంపదను అపహరించాడు. అంటే ఇక్కడ దుర్యోధనుడు, శకుని ఇద్దరు కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళికను అవలంబించి పాపం ధర్మరాజుని అందులోకి దించారు, ఆటలోకి. ఇలా జరగడం వల్ల భీమార్జునులు కృంగిపోయారు. ధర్మరాజు కన్నీరు తుడుచుకుంటూ చేసేదేం లేక అరణ్యంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. అన్నమాట ప్రకారమే మొత్తానికి వాళ్ళేంటి, చక్కగా అరణ్యవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుని వచ్చారు కదా. ఇంత జరిగినా, మీరింత అన్యాయం చేసినా, ఇంత కపటంతో ప్రవర్తించినా కూడా ఇప్పటికీ వారు మీతో కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నారు. నీవు దుర్యోధనుని దురాశను పోగొట్టి అజాతశత్రువైన ధర్మరాజును దగ్గరకు తీసుకో. పాండవులు శాంతశూరులు కావున కురు పాండవుల మేలు కోరి నేను ఇదంతా చెప్పాను. నీకు ఏది మంచిదనిపిస్తే అదే ఆలోచించి నిశ్చయించు అని కృష్ణుడు ధృతరాష్ట్రుడితో అంటాడు. ఇది పాఠం యొక్క సారాంశం. ఇక ఈ పాఠంలో కృష్ణుని యొక్క రాయబారాన్ని వివరించండి అంటే ఇది పాఠం యొక్క సారాంశం. ఇంకో వ్యాసరూప ప్రశ్న కూడా ఉంది. యుద్ధం వల్ల జరిగే నష్టాల్ని శ్రీకృష్ణుడు ఏ విధంగా వివరించాడు? ఇక దీనికి కూడా ఏంటి అంటే అన్నీ చెప్తాడు. ఎవరి ప్రవర్తన ఎలా ఉన్నా కూడా దానివల్ల కలిగే మంచి చెడులన్నీ నీకే చెందుతాయి. యుద్ధం జరిగితే ఎవరికి ఆపద వచ్చినా కూడా భరించడం మనకు కష్టంగా ఉంటుంది. అందుకని ఏం చెప్తున్నారు, ఈ యుద్ధం చేసి అందరూ మరణించడం కంటే వాళ్ళంతా కూడా నీ బలంగా నీతో కలిసిమెలిసి ఉండడం మంచిది కదా. ఇలాగ వాళ్ళు అనవసరంగా ఇద్దరు ఒకరితో ఒకరు గొడవపడి పోరాడితే యుద్ధరంగంలో మరణిస్తారు. వారి అందమైన శరీరాల్లో పదునైన ఆయుధాలు దిగి వారు నేల కూలడాన్ని మనం సహింపలేం కదా అంటూ యుద్ధం వల్ల జరిగేటువంటి నష్టాలను వివరిస్తారు. కేవలం కౌరవులు, పాండవులే కాదు, ఎంతో జన నష్టం, ఎంతోమంది రాజులు, సైన్యం అంతా కూడా యుద్ధంలో బలవ్వాల్సి వస్తుంది. కాబట్టి యుద్ధం వద్దు అంటూ యుద్ధం వల్ల జరిగే నష్టాలని శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఇక సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలు కూడా ఇవి మొత్తం మనకి 4 ఉన్నాయి. సభలో శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు అది చూడగానే మనకు ముందు పద్యం చూసుకోవాలి. శ్రీకృష్ణుడు మంగళకరమైన మేఘం వంటి శ్యామల వర్ణంలో ఉన్నాడు. పీతాంబరాలు కట్టుకున్నాడు. పద్మపత్రాల వల్ల విశాలమైన నేత్రాలు కలిగి ఉన్నాడు. సభలో మేఘం గర్జించినట్లుగా గంభీరమైన కంఠస్వరంతో అతని తెల్లని పలువరుస మెరుస్తూ ఉండగా శ్రీకృష్ణుడు చాలా అందంగా ఉన్నాడంట.
ఇక శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చాడు మీ అందరికీ తెలుసు, సంధి వాక్యాలు చెప్పడానికి వచ్చాడు. సో మీరు ఇలా ఒక వాక్యం కాకుండా కనీసం ఒక 4-5 వాక్యాలు ఇక్కడ మనకి, ఎందుకంటే 2 మార్కులకు ఎంత సరిపోతుందో అంత రాయాల్సిందే. భరతవంశం గొప్పతనం గురించి రాయండి అంటే మనకు ఫస్ట్ స్టార్ పోయం ఉంది కదా, ఆ చుక్క పద్యం భావం అర్థం చేసుకుంటే సులభంగా ఇది రాయొచ్చు. సారపు ధర్మం కూడా అంతే, అది పద్యం యొక్క భావం అర్థం చేసుకుని చక్కగా దానికి కూడా జవాబు రాయవచ్చు. ఇక సందర్భ సహిత వ్యాఖ్యలు, ఈ పాఠంలో ఉన్న 4 సందర్భ సహిత వ్యాఖ్యలకి ఎట్లా రాయాలంటే ముందుగా ఆ వాక్యం రాసి దానికి కవి పరిచయం రాయాలి. ఈ వాక్యం తిక్కన మహాకవిచే రచింపబడిన ఆంధ్ర మహాభారతంలోని ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడిన శ్రీకృష్ణ రాయబారం అనే పద్య భాగంలోనిది. ఇక అది అయిపోగానే సందర్భం. మరి ఏ సందర్భం అంటే ఇది అన్నింటికి కూడా ఏంటి అంటే సందర్భం సేమే ఉంది దాదాపుగా. ఎందుకంటే శ్రీకృష్ణుడు పాండవుల తరపున రాయబారిగా వస్తాడు. ఆ సభకు వచ్చి భరతవంశం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఇంత మంచి పేరు వచ్చినటువంటి మీరు ఇప్పుడు ఆ మంచి పేరును వదిలివేయడం ఎందుకు, సుచరిత క్రమం ఇప్పుడు తప్పనేటికి, ఇప్పుడు దీనికి వివరణ ఇవ్వాలన్నమాట. అంటే ఏమన్నట్టు, అంత మంచి నడవడిక కలిగినటువంటి వారు ఇలా మీ పరంపరగా వచ్చేటువంటి చక్కని సత్ప్రవర్తనను ఇప్పుడు విడిచిపెట్టడం ఎందుకు అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఇక నెంబర్ 2, ప్రజల ఎడ విరోధంబు వాటించుటెంత మేలు. సేమ్ కవి పరిచయం రాస్తారు, సందర్భం కూడా రాస్తారు. అంటే పాండవ కౌరవులు పరస్పరం విరోధాలు మానాలని, సంధి చేసుకోవడం మంచిదని ఆ సందర్భంలో ఉంది వాక్యం. దీనికి వివరణ ఏంటి అంటే, రాజులందరూ కూడా ధృతరాష్ట్రుని పాదపీఠాన్ని సేవిస్తూ ఉండగా ఈ భూమండలాన్ని పాలించడం సముచితం, తల్లి పిల్లలతో శత్రుత్వం పెట్టుకోవడం మంచిది కాదని, పాండవుల పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడు పాండవులతో తగవు పెట్టుకోవడం తగదని కృష్ణుడు హితవు చెప్పాడని ఈ వాక్యానికి భావం. ఇక నెక్స్ట్, దురితం బొనరించినట్లం తుదింగీడు సుమీ. దీనికి కవి పరిచయం రాస్తాము, సందర్భం రాస్తాము, అలాగే వివరణ ఇస్తాము. దీని వివరణ ఏంటి అంటే, ధృతరాష్ట్రుడు సంధి విషయమై అశ్రద్ధ చేస్తే అది కౌరవ పాండవులకే కాకుండా భూమిపై ఉన్న సమస్త జనులకు ఆపద కలిగించినట్లే అవుతుందని, చివరకు కీడును కలిగిస్తుందని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిని హెచ్చరించాడనేది ఈ పాఠం యొక్క ఈ వాక్యం యొక్క వ్యాఖ్య అన్నట్టు. ఇక సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ, ఇలా అంటే సత్యాన్ని ధర్మాన్ని అది చెడిపోయే స్థితి వచ్చినప్పుడు తెలివైన వాడు, ఉత్తముడు, సమర్థుడైన వాడు ఏం చేయాలట, దాన్ని చూసి ఊరుకోకూడదు. అది వారి తప్పు అవుతుంది, వారి కీడును కలిగిస్తుంది. కాబట్టి వాళ్ళు ఊరుకున్నా వాళ్ళకి అది నష్టం కలిగిస్తుంది. కానీ దైవం మాత్రం ధర్మాన్ని తప్పక గట్టు ఎక్కిస్తుంది, తప్పకుండా సత్యానికి శుభాన్ని కలిగిస్తూ రక్షిస్తూ ఉంటుందని చెప్పాడనేది దీని యొక్క భావం. ఇది ఈ పాఠంలోని షార్ట్ ఆన్సర్స్ కానీ లాంగ్ ఆన్సర్స్ కానీ ఇవన్నీ ఎట్లా రాయాలనే విషయం మీకు ఇప్పుడు నేను పెట్టేస్తున్నా కాబట్టి ఒకసారి మీరు కూడా అది చూసుకుంటే వాటి జవాబులన్నీ కూడా అర్థమవుతాయి. కాబట్టి చదువుకోండి. అట్లాగనే ఏకపద వాక్య సమాధానాలు కూడా ఉంటాయి కదా. కౌరవ సభకు రాయబారిగా ఎవరు వచ్చారు? శ్రీకృష్ణుడు వచ్చారు. కౌరవ పాండవులు వేటిలాగా కలిసి ఉండాలని కృష్ణుడు చెప్పాడు? పాలు నీళ్ళలాగా. యుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుంది? యుద్ధం సంభవిస్తే అనేక రకాలుగా నష్టం జరుగుతుంది. మన వాళ్ళందరూ మన కళ్ళ ముందే మరణించడం జరుగుతుంది. ఇక మరి సంధి కార్యం ఎవరి చేతిలో ఉంది? ధృతరాష్ట్రుని చేతిలో ఉంది. తిక్కన ఎవరి ఆస్థాన కవి? మనుమసిద్ధి ఆస్థాన కవి. శాంత శూరులు ఎవరు? పాండు పుత్రులు, అంటే పాండవులు శాంతశూరులు. ఇక తిక్కన రచనల గురించి అడిగితే మనకు ముందే ఉంది, ఎప్పుడైనా కవి పరిచయంలోనే ఉంటాయి అన్నీ కూడా. నిర్వచనోత్తర రామాయణం, కృష్ణ శతకం, విజయసేనం, కవి వాగ్బంధం ఇవన్నీ కూడా ఇతని రచనలు. తిక్కన సోమయాజి మహాభారతం ఎవరికి వినిపించాడు
అది మనకు ఫస్ట్ కవి పరిచయంలో 3rd ప్యాసేజ్లో టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. ఈ సమాధానాల కోసం మీరు ఎక్కడ కూడా వెతికి చూడాల్సిన పని లేదు. ఇక ఇక్కడ 4 పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలకు ఏంటంటే మీరు పద్యాలు బైహార్ట్ చేయడం కంటే, భావం చదవడం కంటే కూడా ప్రతి పదానికి ప్రతి పదార్థం రాయాలి. భరత కులంబు ధర్మమును పాడియు సత్యము బొత్తు పెంపునన్ కరుణయు కల్గియుండుననగాను తిగన్నది యందు సద్గుణోత్తరులరు నీవు నీ అనుంగు తమ్ముడు నీ తనయుల్ యశోధురంధర శుభశీలు రీసు చరిత క్రమమిప్పుడు దప్పనేటికిన్. దీనికి కూడా పరిచయం రాయాలి. ముందుగా పద్యం ఇచ్చినప్పుడు ఈ పద్యం తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన శ్రీకృష్ణ రాయబారం అనే పాఠ్యభాగంలో ఉందని రాసి, ఆ తర్వాత ఏ సందర్భంలో అంటే పాండవులు కౌరవులు సంధి చేసుకోవడం మంచిదని ధృతరాష్ట్రునికి వివరించేటువంటి సందర్భంలో ఉంది ఈ పద్యం. ఇక ప్రతి పదానికి అర్థం రాస్తూ వెళ్ళండి. భరత కులంబు అంటే భరత వంశము, ధర్మమును అంటే ధర్మాన్ని, పాడి అంటే మనకి ఇక్కడ నానా రకాలైన అర్థాలు ఉంటాయి. పాడి అంటే సమ్టైమ్స్ పశు సంపద కూడా వస్తుంది, కానీ ఇక్కడ ఏంటంటే పాడి అంటే న్యాయము, సత్యము అంటే సత్యం నిజం మాట్లాడడం, పొత్తు అంటే ఏంటిది సఖ్యత, ఇద్దరికి మధ్యలో స్నేహం ఉండడాన్నే పొత్తు అంటాం, పెంపునున్ అంటే గౌరవాన్ని, కరుణ అంటే దయ జాలి అంటాం కదా, కల్గియుండున్ అంటే కలదు అనగాన్ అనేటట్లుగా, నుతిగన్నది అందరూ ప్రశంసిస్తారు. ఈ భరతవంశంలో వీళ్ళందరూ కూడా వీటన్నింటినీ కూడా పాటిస్తూ వస్తున్నారనే ప్రశంసలు ఉన్నారు మీ అందరూ కూడా. అందులో అంటే ఆ కురువంశం వారిలో ముఖ్యంగా నీవును అంటే ధృతరాష్ట్రుడు, నీ అనుంగు తమ్ముడు అంటే ఏంటి పాండురాజు, ఆయన ప్రియమైనటువంటి తమ్ముడు ఉన్నాడు కదా పాండురాజు, నీ చిన్న తమ్ముడు, సద్గుణోత్తరులరు సత్ గుణ మంచి గుణాలతో అలరారేటువంటి వారు, నీ తనయుడు అంటే కుమారుడు కొడుకు సుతుడు, ఇవన్నీ పర్యాయ పదాలు. యశః అంటే కీర్తి మంచి పేరు ప్రఖ్యాతులు, దురంధర అంటే మంచి యశస్సు కలిగినటువంటి వారు వాళ్ళందరూ కూడా, శుభశీలురు శీలం అంటే నడవడిక వాళ్ళ యొక్క ప్రవర్తన, శుభమైన శీలం కలవారు అంటే మంచి నడవడిక కలిగినటువంటి వారు, సుచరిత మంచి చరిత్ర కలిగి ఉన్నవారు అంటే ఏమన్నట్టు ఇక్కడ మంచి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వారు, క్రమము అంటే ఏంటి పరంపర, ఆ వరుస అంటే ఏంటి ఇక్కడ ఆ మంచి పరంపర మీకుంది కదా, ఇప్పుడు ఈ వేళ ఈ సమయంలో అంటే ఇద్దరికి మధ్యలో యుద్ధం జరగడం అనేది జరిగితే అక్కడ చెడ్డ పేరు వస్తుంది కదా, అందుకని తప్పనేటికి అంత మంచి పేరును అలాగే కాపాడుకోకుండా ఇప్పుడు ఈ యుద్ధం ఎందుకు అంటూ శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో అంటాడు. దీని యొక్క తాత్పర్యం ఏంటంటే భరతవంశం ధర్మం న్యాయం సత్యం స్నేహం గౌరవం దయ కలదని లోకంలో కీర్తికెక్కింది. మరి ఆ ఉత్తమ వంశంలో నీవు నీ తమ్ముడు పాండురాజు మంచి గుణవంతులు కదా, మీ కుమారులు వంశకీర్తి భారాన్ని వహించగలవారు కదా, ఇలాగ వచ్చే మంచి పేరు ప్రఖ్యాతులను ఇప్పుడు వదిలిపెట్టడం ఎందుకు అంటూ శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఇక తర్వాత పద్యం ఏంటంటే వీరును వారు బండితులు విక్రమవంతులు బాహుగర్వ దుర్వారులు పూని రిత్తబవరంబుననారెడి చావబోవ నెట్లూరకయుండవచ్చు గడునొప్పెడు మేనులు వాడి కైదువుల్గూరగా నాటినన్ బుడమిగూలుట కక్కట యోర్వవచ్చునే.
మళ్ళీ ప్రతిపదార్థాలు ఇక్కడ మనకేంటి పరిచయం కానీ సందర్భం కానీ దాదాపుగా ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ అక్కట, అయ్యో అయ్యో ఓ మహారాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, వీరును వారును పండితులు. వీరు అంటే ఇక్కడ ఉన్నాడు కాబట్టి కౌరవులు, వారు అంటే దూరంలో ఉన్నారు కాబట్టి పాండవులు. పండితులు అంటే మంచి పాండిత్యం విద్య కలిగినటువంటి వారు, విక్రమవంతులు పరాక్రమం కలిగినటువంటి వారు, బలం కలిగినటువంటి వారు, బాహు గర్వ దుర్వారులు అంటే భుజబల గర్వం వల్ల వాళ్ళని ఎవ్వరు కూడా ఆపడానికి వీలు లేనంత బలం కలిగినటువంటి వారు. పూని సిద్ధపడి, పూనుకొని, రిత్త అంటే వ్యర్థం అన్నట్టు, అర్థమైందా? రిత్త అంటే పూని రిత్త భవరంబున, పూనుకొని వ్యర్థమైనటువంటి పవరంబున యుద్ధరంగములో, యుద్ధంలో, ఆరెడిన్ అంటే వృధాగా, ఎందుకు అనవసరంగా అంటాం కదా, అలాగ వృధాగా, చావబోవన్ చావబోవడానికి అంటే చావడానికి సిద్ధమవుతున్నారు కదా, ఎట్టు ఎలాగునా, ఊరకయుండవచ్చు ఎట్లా ఊరుకోవచ్చు అంటే వాళ్ళకి అంత కష్టం రాబోతుంది కదా. యుద్ధం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ. కడు నొప్పెడు, ఒప్పు అంటే చక్కనైనా, కడు అంటే మిక్కిలి అధికం, అధికమైనటువంటి వారి యొక్క ఒప్పు అంటే ఏంటంటే ఒప్పెడు అంటే శోభించెడి అని అర్థం ఇక్కడ. అలాగా మిక్కిలి చక్కనైన అందమైనటువంటి, మేను అంటే శరీరం, తనువు, అర్థమైందా? ఇవన్నీ పర్యాయ పదాలు రాసుకోవచ్చు మీరు ఏదైనా కూడా. మేను అంటే వారి శరీరాలు, వారి యొక్క తనువులు, వారి యొక్క మేను అన్నట్టు. వాడి అంటే షార్ప్ పదునైనటువంటి, కైదువుల్ ఆయుధాలు, చాలా పదునైనటువంటి ఆయుధాలు, కూరగ నాటినన్ మామూలుగా ఆయుధం ఏదో మామూలుగా వేస్తారనా మొత్తం దిగాలే, ఇటు నుంచి అటు వేస్తే అది ఎవరిపైనైనా వేయవచ్చు, ఎవరి శరీరాన్నైనా గాయపరచవచ్చు. అందుకని కూరుకుపోయేటట్టుగా దిగబడేటట్టుగా వాళ్ళ శరీరాలన్నీ కూడా ఆయుధాలతో రక్తసిక్తమైపోతాయి. అవి పడగానే పుడమిన్ కూలుటన్ ఓర్వవచ్చునే, భూమి మీద కూలిపోతారు వాళ్ళు. ఏ మాత్రం ఒంట్లోని రక్తం అంతా పోతే ఏం చేస్తారు? పాపం కూలిపోతారంటే చనిపోవడానికి సిద్ధమవుతారు. ఓర్వవచ్చునే, ఇది సహించడానికి వీలవుతుందా మరి? ఈ కౌరవులు ఆ పాండవులు కూడా పండితులు, పరాక్రమం కలిగినటువంటి వారు, భుజబలం గలవారు. వీరిద్దరూ కూడా పట్టుదలతో వ్యర్థమైన యుద్ధంలో చావబోతూ ఉంటే ఊరికే చూస్తూ ఎలా ఉండగలం? చక్కని అందమైన వీరి శరీరాలలో, మంచి దృఢమైన బలమైన అందమైన శరీరాల్లో పదునైనటువంటి ఆయుధాలు గాఢంగా దిగబడి వారు నేల కూలడం సహించగలమా అని దీని యొక్క భావం. ఇక మనకి ఇంకా రెండు పద్యాలు ఉన్నాయి, స్టార్ పోయమ్స్, అవి కూడా చూద్దాం. సారపు ధర్మమున్ విమల సత్యము బాపము చేత, బొంకుచే భారము బొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు పేక్షసేసిరది వారల చేటగుగాని, ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడున్. మళ్ళీ దీనికి కూడా పరిచయం రాయాలి, సందర్భం రాయాలి. సమయం ఎక్కువ ఎందుకని నేను షార్ట్గా చెప్పేస్తున్నాను. పాపము చేత అంటే పాపం చెయ్యడం చేత, సారపు ధర్మము సారం శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని, బొంకు అంటే అబద్ధం నాన్న, ఇక్కడ బొంకు చేత అంటే అబద్ధాలు అసత్యాలు అని అర్థం. విమల సత్యమున్, విమలం అంటే నిర్మలమైనటువంటి నిజం, సత్యం అంటే నిజము. పారం ఇక్కడ ఏమంటున్నాడు? ఆవలి ఒడ్డునంటే ఒక లక్ష్యాన్ని పొందలేక చేరలేక, చెడ బారినదైనా ఎట్లాంటిదట అది? బాగా చెడిపోయినదైనా అవస్థ, అవస్థలో ఉండడం అంటే ఏంటి? ఆ స్థితిలో ఆ సిచ్యుయేషన్లో, దక్షులు అంటే సమర్థులు, నైపుణ్యం కలవారు, సామర్థ్యం ఉన్నవాళ్ళు, దక్షత ఉన్నవారు. ఎవ్వారలు ఎవరైతే,
ఎవరికైతే ఆపగల సామర్థ్యం ఉండి ఆపలేరో, ఉపేక్ష చేసిరి అంటే ఉపేక్షించారో, దాన్ని పట్టించుకోలేదో, దాన్ని వదిలేశారో, ఆ స్థితిలో ఏమవుతుందట, వారల చేటు వారి వల్ల కీడు కలుగుతుంది. ఎందుకు కీడు కలుగుతుంది అంటే వాళ్ళు ఆపలేదు కదా, అగున్ అవుతుంది. కానీ ఒకవేళ ఆ శక్తి ఉండి కూడా వాళ్ళు ఆపలేకపోతే వాళ్ళకు పాపమే. కానీ దైవము అంటే భగవంతుడు, ధర్మ నిస్తారకము అంటే ధర్మాన్ని ఉద్ధరించేవాడు కదా భగవంతుడు. అయ్యున్ ఆయన ఏం చేస్తాడట, సత్య శుభదాయకము అయినుండెడిన్ అంటే సత్యాన్ని శుభాన్ని కలిగించేవాడవుతాడు భగవంతుడు. అంటే ఎప్పుడెప్పుడు కూడా ఎక్కడైతే మంచి చెప్పేటువంటి సామర్థ్యం ఉండి కూడా నాకెందుకులే అని చూస్తూ ఊరుకుంటే అది వాళ్ళ తప్పు అవుతుంది. ధర్మాన్ని తెలియజేయాలి, అది వారి కీడును కూడా కలిగిస్తుంది. కానీ భగవంతుడు మాత్రం ఆ సత్యానికి ధర్మానికి శుభాన్ని కలిగిస్తూ తప్పకుండా ఎవరి పక్షాన ధర్మం ఉందో వాళ్ళని రక్షిస్తూనే ఉంటాడని ఈ పద్యం యొక్క భావం. నెక్స్ట్ 4వ చుక్క పద్యం ఉత్పలమాల. వారలు శాంతశూరులు భవచ్చరణంబులు గొల్వబూని యున్నారటుగాక మీకది మనంబునక ప్రియమేని నింత కుంబోరికి వచ్చుచుందురు భూవర రెండు తెరంగులందు నీ కార్యబద్ధ్యమేది యగుణ విధమేర్పడ నిశ్చయింపుమా. భూవరా ఓ మహారాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, వారలు దూరంగా ఉన్నారు కదా ఆ పాండవులు, శాంతశూరులు శాంత స్వభావం కలిగిన వాళ్ళు, ఎట్ ద సేమ్ టైం శౌర్యం అంటే బలం కలిగిన వారు. భవత్ నీ యొక్క చరణంబులు నీ పాదాలను కొలవడానికి సిద్ధమయ్యారు అంటే నీ పాదాలను సేవించడానికి తయారుగా ఉన్నారు. అటుగాక అలా కాక మీకది మీకు వారి వినయము, మనంబునకున్ మీ మనస్సులకు అప్రియమేని నచ్చకపోతే ఇష్టం కాకపోతే, ఇంతకున్ అంటే ఈ పాటికి మీరెప్పుడైతే మాకు ఇది వద్దు మాకు వాళ్ళు నచ్చలేదు అంటారో, పోరు అంటే యుద్ధం సంగ్రామం సమరం ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే వాళ్ళు యుద్ధానికి సిద్ధమైపోతారు. మీరు ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా మీ పాదాలను సేవించడానికి మేము తయారుగా ఉన్నామంటున్నారు కదా, కాబట్టి అది ఒప్పుకుంటే సరే, లేదంటే వారు యుద్ధానికి సిద్ధం. రెండు తెరంగులందు అంటే రెండు విషయాలను పరిశీలించండి. వాళ్ళు మీ కాళ్ళ దగ్గర ఉంటామంటున్నారు, అది ఎంత వినయం చెప్పండి. అంత బలం కలిగిన వారు కూడా మీ పాదాలను సేవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మీకు అది ఇష్టం కాకపోతే యుద్ధానికి సిద్ధం. అంటే యుద్ధమా సంధియా. రెండు తెరంగులందు, తెరుగు అంటే తోవ మార్గం, రెండు విషయాలందు రెండు విధాల్లో ఆరయన్ పరిశీలించుకోండి, ఏది మంచిది మీకు ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకు ఏది పథ్యము ఏది మేలైంది అవుతుందో అవ్విధము ఆ ప్లస్ విధము ఆ రీతిని ఆ పద్ధతిని అంటే మీకు నచ్చినటువంటి పద్ధతిని నిశ్చయింపుమా నిర్ణయించుకోండి. యుద్ధమా సంధ్య ఇది మీ ఇష్టం అంటున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో. ఆ పాండవులు శాంతము శౌర్యము కలవారు. వారు నీ పాదసేవ చేయాలనే కోరికతో ఉన్నారు. మీ మనస్సులకు అది నచ్చకపోతే ఇప్పటికీ వారు యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు. ఓ రాజా, ఈ రెండు పద్ధతుల్లో అంటే సంధియా యుద్ధమా నీకు ఏది చాలా మంచిది అనిపిస్తుందో దాన్ని బాగా ఆలోచించి దాన్నే నిశ్చయించుకో అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పడమే ఈ పాఠం యొక్క సారాంశం, అలాగే ఈ పద్యం యొక్క భావం. ఇందులోని పదాలన్నీ కూడా కొంచెం ఈక్వల్టులు సమానంగా లేవు, కానీ మీరు మాత్రం రాసేటప్పుడు ఈక్వల్టులన్నీ కూడా సమానంగా ఉండేటట్టుగా
స్కేల్తో గీత కొట్టినట్టుగా ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకోండి. ఇది శ్రీకృష్ణ రాయబారం. అంటే ఇంకా డీప్గా చెప్పాలి, కానీ సమయం ఇప్పటికే 30 నిమిషాలు అవుతుంది. ఇప్పటి నుంచి మొత్తం ఇంటర్ సిలబస్ అంతా పెట్టడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరిచ్చే కామెంట్స్ అనేటివి నాకు ఎంతో బలాన్ని ఇస్తాయి. ధన్యవాదాలు.